సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 38వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలండి. అలాగే సాహితీ సంపద ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత అనుగ్రహంతో ఆమె యొక్క నామవైభవాన్ని అవగతం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈనాటి నామవైభవాన్ని కొనసాగించుకుందాం. మనం నిష్కామ నిరుపప్లవ అని చెప్పుకున్నాం. నిష్కామ, అమ్మవారు ఎటువంటి కోరికలు లేనటువంటిది. అలా ఎటువంటి కోరిక లేనటువంటి స్థితిలో అమ్మవారు ఈ మొత్తం విశ్వాన్నంతటిని నిర్వికార నిరామయ స్థితిలో నడిపిస్తోంది. కాబట్టి ఆమె నిష్కామ, ఇంత చేసినా ఏమీ ఆశించట్లేదు. ఆమెకి ఎటువంటి వికారములు కోరికలు లేవు. ఆమెకు లేవు. ఆవిడ ఆశయమంతా ఒకటే, ఇదంతా కూడా నా సృష్టి. ఆవిడకి అదొక లీలా వినోదిని అంటారు అమ్మవారిని. అందువల్ల ఆవిడ నిష్కామ. తదుపరి మరొక గుణం అమ్మవారిది ఏమిటని చెప్పుకున్నాం? నిరుపప్లవ. నా ప్లస్ ఉపప్లవ. ఉపప్లవము అంటే ప్రళయమని, ఉపద్రవమని, ప్రమాదమని అర్థాలున్నాయి. కానీ అసలైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఉపప్లవము అంటే హద్దులు దాటి ప్రవర్తించకపోవటం. అంటే వారు వారి హద్దులలో ఉండి ప్రవర్తించటాన్ని ఉపప్లవము అంటారు. హద్దులు దాటకుండా ఉండడాన్ని నిరుపప్లవము అంటారు. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ కూడా తన హద్దులు దాటి పరమేశ్వరుని అభిమతానికి వ్యతిరేకంగా ఏనాడు కూడా ఆమె ప్రవర్తించలేదు. అందువలన ఆమె నిరుపప్లవ. అంతేకాకుండా అమ్మవారు ఏ రకమైనటువంటి విపత్తులు, ఏ రకమైనటువంటి ప్రమాదాలు లేనటువంటిది. ఆమెకు అటువంటి వాటితో సంబంధం లేదు. అవన్నీ ఈ భౌతిక ప్రపంచానికే కానీ ఆమెకు సంబంధం అనేది లేదు. అందువల్ల అమ్మవారిని ఏమంటారంటే నిత్యముక్త అంటారు. నిత్యముక్తాయై నమః అని ఈ నామంతో మన అమ్మవారిని ధ్యానించాలి. నిత్యము అంటే ఎల్లవేళలా కూడా ముక్త స్థితిలో ఉండేటటువంటిది. అంటే అర్థం ఏమిటి? అమ్మవారు సృష్టి స్వరూపిణి అయినప్పటికీ ఆమెకు ఈ సృష్టితో ఎటువంటి సాంగత్యము లేదు, సంగమము అనేది లేదు. అందువల్ల ఆవిడ నిత్యముక్త. ఇంత సృష్టిని సృష్టించి నడిపిస్తున్నా సరే వీటితో ఆవిడకి ఎటువంటి అవినాభావ సంబంధము లేదు. అంతటి ప్రత్యేకమైనటువంటి స్థితిలో అమ్మవారు ఉన్నది గనక ఆవిడ నిత్యముక్త. ఇప్పుడు ఉదాహరణకి మనం తీసుకుందాం. ఒక కుమ్మరివాడు మట్టి తీసుకొచ్చి కుండ తయారు చేశాడు అనుకోండి. కుండ సరిగ్గా తయారవ్వలేదు అని ఆయనకి అనిపించింది అనుకోండి, దాన్ని మళ్ళీ మట్టి చేసేస్తాడు. మళ్ళీ కుండ తయారు చేస్తాడు. ఈసారి మళ్ళీ పగిలింది అనుకోండి, మళ్ళీ దాన్ని తీసి ఆ మట్టి పక్కన పడేస్తాడు. ఇక్కడ పగలడము, లేకపోతే ఆకారం పూర్తిగా తయారు కాకపోవడం, ఇలాంటి లక్షణాలు దేనికి ఉన్నాయి? కుండకి ఉన్నాయి. కానీ ఆ కుండ తయారవడానికి కారణమైనటువంటి మట్టికి లేవు కదా. అది నిస్సంగము అంటే.
అలాంటి సంగత్వం అనేది లేకపోవడం అనేది భావంగా ఉన్నది కనుక ఆమె నిత్యముక్త. నిత్యము ప్లస్ ముక్తత్వము, ఈ రెండు లక్షణాలని కలిసేటువంటి ముక్తిత్వాన్ని ఇచ్చేటటువంటి లక్షణం అమ్మవారికి ఉంది. నిత్యత్వము అంటే ఎప్పుడు ఉండడం, ముక్తిత్వము అంటే విముక్తి, విడుదలవ్వడం. ఇక్కడ చూడండి, నిత్య ముక్త అన్నదానిలో విభజించి కానీ మనం అర్థం గమనించినట్లయితే, నిత్యత్వము అంటే ఎప్పుడూ ఉండుట వంటిది. ముక్తత్వము అంటే ఏమిటి అంటే విడుదలగుట. రెండు వేర్వేరు అర్థాల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, అమ్మవారు ఈ రకమైనటువంటి రెండు లక్షణాలని కలిగి ఉంటుంది కాబట్టి జీవితము ముక్తి ఈ రెండికి కూడా అవి ఇటువంటి సంబంధమే ఉన్నది. కాబట్టి జీవన్ముక్తి అంటారు. అంటే ఈ జీవితాన్ని విడిచిపెట్టకుండానే ముక్త స్థితికి చేరుకొనుట. కాబట్టి అమ్మవారిని ఈ నామంతో కానీ ధ్యానిస్తే మనకి జీవన్ముక్తి లభిస్తుంది. అంటే జీవించి ఉంటూ కూడా ముక్త సంగులమై ఆ మోక్ష స్థితిని మనం పొందవచ్చును. ఇది అమ్మవారి తాలూకా ప్రత్యేక లక్షణం. కాబట్టి ఎప్పుడును దేనితోనూ ఇంత సృష్టిలో సృష్టి చేస్తూ తాను ఉన్నా సరే వాటితో ఎటువంటి సాంగత్యము సంగము లేనటువంటిది. కాబట్టి అమ్మవారు నిత్యముక్త. అంటే తామరాకు మీద నీటి బిందువు ఎలా అయితే ఉంటుందో, తామరాకు మీద ఉన్నది, దానిని ఆధారంగా చేసుకుని ఉన్నది, కానీ దానితో సాంగత్యము దీనికి ఉన్నదా అంటే లేదు. ఏ విధంగానూ దీని తడి దానికి అంటడం కానీ, ఆ తామరాకు యొక్క ఆధారం లేకపోతే ఇది లేకపోవడం అనేటటువంటి భావన కానీ లేదు. అందువల్ల ఆ రకంగా నీటిలోనే ఉంటూ నీటి బిందువు తామరాకు మీద ఎలా ఉంటుందో, తామరాకి అంటుకోకుండా ఎలా తన తాలూకా అస్తిత్వాన్ని నిలుపుకుంటోందో, ఆ రకంగా సంగత్వము, సాంగత్యము లేదా సంగత్వము అనేది లేకుండా ఉండడాన్ని నిత్యముక్త స్థితి అంటారు. కాబట్టి నిత్యముక్తాయే నమః అనే అమ్మవారిని మనం ధ్యానిస్తే మనకి ఇటువంటి ముక్త స్థితి అనేది వస్తుందన్నమాట. అదే మోక్షము. తర్వాత అమ్మవారి మరొక నామం ఏమిటి అంటే, గుణం ఏమిటి అంటే నిర్వికార. ఇవన్నీ గుణాలే. చూడండి, అమ్మవారి యొక్క గుణ వైభవం ఇది. అమ్మవారు వికారములు లేనటువంటిది. అంటే ఇప్పుడు వికారము అంటే పుట్టడము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, కృషించటము, నశించటము. ఇవి 6 రకాలైనటువంటి వికారములు. ఇవన్నీ మనకున్నాయి. మనం పుట్టాం, మనం ఉన్నాం, మనం జీవిస్తున్నాం, మనం పెరుగుతున్నాం, మనం మళ్ళీ క్షీణిస్తున్నాం, కృషిస్తున్నాం, ఆ తర్వాత చివరికి మరణం ద్వారా ఈ శరీరం నశిస్తోంది. కాబట్టి ఈ శరీరానికి ఈ 6 లక్షణాలు ఉన్నాయి. వీటిని షడ్వికారములు అంటారు. 6 రకములైనటువంటి వికారములు. వికారములు అంటే జనరల్గా మామూలుగా చెప్పుకుంటే సాధారణ భాషలో మార్పులు. అంటే పుట్టుక, పరిణామము మరియు లయము. ఈ మార్పులు అనేవి ఎవరికి ఉంటాయో వారిని వికారులు అంటారు. మన శరీరం వికారములతో కూడుకొని ఉన్నటువంటిది. అటువంటి వికారములకు అతీతమైనటువంటిది అమ్మవారు. కనుక అమ్మవారు నిర్వికార అంటారన్నమాట. కాబట్టి మార్పులు అనేవి అమ్మవారి విషయంలో ఆమెకి ఎటువంటి సాంగత్యము లేనటువంటి విషయాలన్నమాట. అవన్నీ మనకు ఉంటాయి కానీ అమ్మవారికి ఇటువంటి మార్పులు ఏమీ ఉండవు. ఆవిడ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. తర్వాత నిష్ప్రపంచ. నిష్ప్రపంచ, ఈ ప్రపంచముతో సంబంధము లేనటువంటిది అమ్మవారు. ఇవన్నీ కూడా ఒక్కలాంటివే. చూడండి, ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని సృష్టిస్తూ ప్రపంచాన్ని తనలో ఉంచుకుంటూ తానే ప్రపంచమై ప్రపంచములోనే ఉన్నటువంటి అంతఃచైతన్యమై ఉండి ఆ ప్రపంచంతో తనకి ఎటువంటి సంబంధము లేకుండా ఉండడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి గుణం. ఊహించాలి కానీ
అద్భుతంగా కనిపిస్తుంది. అలా ఎలా అనిపిస్తుంది? ఆ రకంగా ఎలా ఉండవచ్చు అంటే, సాధన చేసి జీవన్ముక్తిని పొందగలిగినటువంటి యోగ సాధకుడు ఆ స్థితిలో ఉండగలడు. తాను జీవిస్తూ తన చుట్టూ ఉన్నటువంటి వాటితో ఎటువంటి సాంగత్యము లేకుండా, మమకారం లేకుండా, సంబంధం లేకుండా జీవించగలిగేటువంటి అతీత స్థితిని పొందగలగడమే మోక్షత్వం. ముముక్షులు, యోగులు, యోగ సాధకులు అంటారు. కాబట్టి అలాంటి ముముక్షత్వం అనేది అమ్మవారికి ఉన్నది కనుక అమ్మవారు నిష్ప్రపంచ, ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేనటువంటిది. ఈ ప్రపంచంతో అంటే ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇలా ఐదేసి భాగాలుగా ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం కలిపితే దాన్నే ప్రకృతి అంటాం మనం. ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా. చూడండి, రెండు వ్యతిరేకార్థమైనటువంటి పదాలు. ఆమె ప్రకృతి, ఆమె వికృతి. అంచేత ఈ ప్రకృతి స్వరూపములో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా అమ్మవారికి సంబంధం లేనటువంటివి, కానీ ఆమె నుంచి పుట్టినటువంటివే, ఆమె పుట్టించినటువంటివే. ఇక్కడ ఈ ద్వైతాద్వైత భావనలు అనేవి కరెక్ట్గా అర్థం అవ్వాలి మనకి. ధ్యానం పెట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి భావించగలగాలి అర్థాన్ని. అందువల్ల అత్యంత ఏకాగ్రతగా వినవలసినటువంటి అంశాలు, ఏకాగ్రతతో తెలుసుకోవలసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. కాబట్టి అమ్మవారు అనేది ఈ విధంగా నిష్ప్రపంచ, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచంతో సంబంధం లేనిది. ఒక ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఉదాహరణకి ఆభరణాలు మనం బంగారంతో తయారు చేసుకున్నాం. సో మనం చేసుకున్నటువంటి బంగారు ఆభరణాలకు తెగిపోవడము, సాగిపోవడము, లేకపోతే సొట్టలు పడడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఆభరణం తెగిపోయినా సరే బంగారానికి దానితో సంబంధం ఏమిటి? ఆభరణముగా మారినది బంగారమే, తెగిపోయినది ముక్కలైనప్పుడు కూడా ఉన్నది బంగారమే, ఒక రూపాన్ని దాల్చినప్పుడు ఉన్నది బంగారమే. సో బంగారానికి ఈ రూపాలతో సంబంధం లేదు. సో అమ్మవారు బంగారం అయితే ఈ ప్రపంచం తయారైనటువంటి ఆభరణాలు లాగా, ఆభరణముల వంటిది అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఆభరణాలు వేరైనా సరే బంగారం ఒకటే అయినట్లు, వేరైనటువంటి ఆభరణాల తాలూకా లక్షణాలకి, రూపాలకి, రూపంతో ఎటువంటి సంబంధం బంగారానికి ఉండదు. వాటి రూపం మారిపోయినా సరే బంగారం తాలూకా లక్షణాలు మారవు. అందువల్ల ఆ రకమైనటువంటి స్థితిని ఏమంటారంటే నిష్ప్రపంచ. సంగము కలిగి ఉండి కూడా సాంగత్యము లేనటువంటిది. తనలో ఉంది అదే, ఆభరణంలో ఉన్నది బంగారమే, ఆభరణం లేనప్పుడు ఉన్నది బంగారమే. బంగారంలో మార్పు లేదు, దాని రూపంలో వచ్చింది మార్పు. అలాగే పరమేశ్వరి ఒక్కరే, ఆమె రూపంలో మార్పు లేదు. ఆమె అనేక రూపాలను దాల్చినది. ఆ అనేక రూపాలు ఆమె రూపము యొక్క ప్రతిరూపములై ఉన్నవి. లేదా ఆమె ఏర్పాటు చేసిన, సృష్టించినటువంటి అనేక రూపాలలో, అనేక కోట్ల రూపములలో అంతశ్చేతనగా ఆమెయే ఉన్నది. అనేక రకాలైన ఆభరణాలలో అంతర్లీనంగా బంగారం ఎలా అయితే ఉన్నదో ఆధారభూతమై, ఆ రకంగా విశ్వంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు, సమస్త పదార్థములు అన్నింటిలోనూ కూడా ఉన్నటువంటి అసలైనటువంటి పదార్థం ఏది అంటే పరతత్వమైనటువంటిది అమ్మవారే. కానీ వాటి రూపాలతో కానీ, వాటి లక్షణాలతో కానీ అమ్మవారికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి మరొక లక్షణం మనకు చెప్తారు. ఏంటంటే అమ్మవారిని నిరాశ్రయ, నిష్ప్రపంచ, నిరాశ్రయ, ఇవన్నీ కూడా అమ్మవారి గుణగణాలు. నిరాశ్రయ అంటే అర్థం ఏమిటి? ఎటువంటి ఆశ్రయము అవసరము లేనిది. అసలు ఆశ్రయం అనేది లేనిది. అమ్మవారికి ఆశ్రయం లేదు, ఆమెకు ఆశ్రయం అసలు అవసరం లేదు. ఎలా అంటే ఆధారము, ఆశ్రయం అనేవి అవసరాలకు రెండు రకాలైన అవసరాలు, అవి మనకు అవసరం.
అయితే ఇక్కడ ఆశ్రయము అంటే ఆధారం. ప్రపంచంలో ఆధారం మనకు ఉండాలి, ఆశ్రయము మనకు ఉండాలి. ఎలాగా అంటే గాలి, వెలుతురు, నిప్పు, నీళ్లు, అన్నము ఇవన్నీ కూడా మనకి ఆధారం, జీవనాధారాలు కదా. కానీ మనం జీవించాలంటే ఉద్యోగం కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇవి ఆశ్రయములు. ఆశ్రయము లేకపోయినా ఉండవచ్చేమో కానీ, ఉద్యోగం లేకపోయినా, ఇల్లు లేకపోయినా బతక ఉండొచ్చు. కానీ ఆధారమైనటువంటివి నీళ్లు, నిప్పు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు లేకుండా మనం జీవించలేము. ఈ శరీరం ఉండదు. పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం వాటితోనే నిర్మించబడింది, వాటితోనే ఉంటుంది. అవి లేక ఇది లేదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆధారము, ఆశ్రయము అనేటటువంటి రెండు లక్షణాలు మానవులకు ఉంటాయి, మనకుంటాయి, సృష్టిలో ఈ ప్రపంచంలో ఉంటాయి. వ్యక్త స్వరూపాలు, బాహ్య స్వరూపాల్లో ఉంటాయి. సూక్ష్మ స్వరూపము, తేజోస్వరూపమైనటువంటి అమ్మవారి నిరాశ్రయ. ఈ ఆశ్రయంతో సంబంధం లేదు. ఆవిడకి ఆధారము అక్కర్లేదు, ఆశ్రయము అక్కర్లేదు. ఆవిడ నిర్వికల్పమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఆవిడ ఉంటుంది. కాబట్టే ఆవిడ పరాశక్తి. కాబట్టి ఇక్కడ మనం ఈ విధంగా ఏంటంటే, ఆధారము, ఆశ్రయాలు రెండు మనకి అమ్మవారు అవుతుంది, కానీ అమ్మవారికి ఈ రెండు అవసరాలు లేవు గనక ఆమెను నిరాధార, నిరాశ్రయ, ఎటువంటి ఆశ్రయము లేనిది అని మనం చెప్పుకుంటాం. అలాగే అమ్మవారి మరొక లక్షణం ఏమిటి అంటే నిత్య శుద్ధ. నిత్య శుద్ధ అంటే ఎల్లప్పుడూ పరిశుద్ధమైనటువంటిది. అమ్మవారికి అపరిశుభ్రత అనేది లేదు. మనకి అపరిశుభ్రత అనిపిస్తుంది. ఇది శుభ్రంగా ఉంది, ఇది అపరిశుభ్రంగా ఉందని మనం భావిస్తాం. ఇది మానసిక భావనే గాని వాస్తవంగా ఆ ప్రదేశాలు, ఆ పదార్థములకు పరిశుద్ధత, అపరిశుద్ధత అనేది దాంతో సంబంధం లేదు. మన మానసిక భావన ఇది. కాబట్టి ఇప్పుడు చూడండి, నైవేద్యం మనం పెడతామేంటి? పళ్ళు పెడతాం, ఫలములు నివేదిస్తాం. అలా నివేదించినటువంటివి అది చెట్టు విసిరేస్తేనో ఉమ్మేస్తేనో వచ్చినవే కదా. తేనెని మనం పదార్థంగా ప్రసాదంగా పెడతాం. తేనెటీగలు తేనెని సంపాదించి నోటి ద్వారా అవి పుక్కిలించి ఉమ్మి వేసేస్తే తేనె తయారవుతుంది, మకరందాన్ని. అలా కాకపోతే మకరందం తేనె కాదుగా. ఆ పదార్థాన్ని తీసుకొచ్చి మనం దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాం. ఇప్పుడు అది ఎంగిలి కాదా? అపరిశుద్ధమైనది కదా. ఎంగిలి చేసి మనం పండు సగం తిని భగవంతుడికి పెట్టగలమా? పెట్టలేంగా. కాబట్టి ఇక్కడ భావన ఏమిటి అంటే, పరిశుద్ధము, అపరిశుద్ధము అనేది మన మానసిక భావన తప్పించి పదార్థమునకు పరిశుద్ధత, అపరిశుద్ధత అనేది లేదు అని చెప్పడమే ఇక్కడ ముఖ్య లక్ష్యం. కాబట్టి ఈ అన్నిటిలోని కూడా అంతర్యామిగా ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏమిటి అంటే అమ్మవారే. కాబట్టి అమ్మవారికి ఎప్పుడు ఈ అపరిశుద్ధ, శుద్ధ భావనలు అనేవి అమ్మవారికి అన్వర్తించవు. అమ్మవారు ఎప్పుడూ కూడా నిత్య శుద్ధ, ఎప్పుడూ కూడా పరిశుద్ధురాలే. మంగళకరమైన మంత్రాలకు ఉపయోగిస్తే అక్షరాలు పరిశుద్ధమైనట్లు, తిట్లకి, అపరక్రియలకి ఉపయోగిస్తే అక్షరాలు అపరిశుద్ధమైనట్లు మనం భావిస్తామా? ఆ శబ్దాల వల్ల మనకి వ్యతిరేక భావనలు కలుగుతున్నాయి, కొన్ని శబ్దాల వల్ల మనలో అనుకూలమైన భావాలు కలుగుతున్నాయి. కానీ ఆ శబ్దాలకి, ఈ శబ్దాలకి కూడా కారణమాత్రమైన అక్షరాలు ఉన్నాయే, అవి ఎప్పుడూ అక్షరములే. వాటికి అపరిశుభ్రత, శుభ్రత, పవిత్రత, అపవిత్రత అనే ఉంటాయా? ఉండవు. అది అక్షరము. అమ్మవారు కూడా అంతే. అమ్మవారు అక్షరము, అక్షయము, నిత్యము. ఆమెకి ఈ శుద్ధ, పరిశుద్ధ, పవిత్ర, అపవిత్ర భావనలతో సంబంధము లేదు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా నిత్య శుద్ధురాలు, నిత్యము పరిశుద్ధమైనటువంటి రూపమే అమ్మవారు అన్నమాట. అంతేకాకుండా అమ్మవారు నిత్య బుద్ధ. మరో లక్షణం ఏమిటంటే
పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగినటువంటిది, ఎల్లప్పుడూ చక్కని జ్ఞానాన్ని కలిగి ఉండేటటువంటిది అమ్మవారు. వెలగడం, మెలకువ రావడం, అర్థం అవడం, ఇవన్నీ ఒక తత్వాన్ని సూచించే మాటలు. విషయం అర్థం కాకపోతే బుర్ర వెలగలేదు అంటాం. ఆలస్యంగా అర్థమైతే ట్యూబ్లైట్తో పోలిస్తాం. జ్ఞప్తికి రావడం, మెలకువ రావడం, అర్థం అవడం అన్న అన్నీ ఒకటే గాని జ్ఞాన స్వరూపుడైన అమ్మవారి నిత్య బుద్ధి లక్షణాన్నే సూచిస్తాయి ఇవన్నీ. జ్ఞప్తికి రాలేదు, నా బుర్ర వెలగలేదురా అంటాం. ఇప్పుడు ఇవి సాధారణంగా వ్యవహారంలో మాట్లాడేటువంటి మాటలు. జ్ఞప్తికి రాకపోవడం అనేది స్ఫురణ లేకపోవడానికి కారణం. ఆ స్ఫురణకి ఏ చైతన్యం అయితే కారణమవుతోందో ఆ చైతన్య శక్తి ఆ పరమేశ్వర తత్వం అన్నమాట. స్ఫురణ నా స్ఫురణ అనేది అంతశ్చేతనలో మన మనస్సులో ఉండేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క సంకల్పము. ఆ పరమేశ్వరి యొక్క సంకల్పము. పరమేశ్వరుడైనా పరమేశ్వరి అయినా అభేదమే కదా. కాబట్టి ఒక సద్య స్ఫురణ మనకు కలగాలంటే, ఒక ఆలోచన మన మనసులో మన బుద్ధికి తోచాలి అంటే అక్కడ సంకల్ప మాత్రమైనటువంటి అమ్మవారి యొక్క అంతశ్చేతన మనకి పనిచేయాలి. అందువలన ఆమె నిత్య బుద్ధ, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని మనకు అందించేటటువంటి అమ్మవారు కాబట్టి ఆవిడ సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. కాబట్టి ఆ సంపూర్ణ జ్ఞాన స్వరూపము ఎప్పుడూ కూడా నిత్య శుద్ధ, నిత్యము పరిశుద్ధమైనటువంటిది. కాబట్టి అది పరిశుద్ధతని సూచించడానికి మనకు తెల్లని పదార్థాలతో మనం సూచిస్తాం. కాబట్టి సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. నిత్య సరస్వతీదేవి ఏంటంటే సర్వశుక్లా సరస్వతి అంటాం. ఎప్పుడు కూడా తెల్లనైనటువంటిది సరస్వతి. జ్ఞానం ఎప్పుడు తెల్లగా ఉంటుంది. ఎటువంటి కళంకములు లేనిది జ్ఞానము. ఎటువంటి సందేహాలకి, ఎటువంటి భేదాభిప్రాయాలకి, ఎటువంటి భ్రాంతులకు లోను కానటువంటి ఒక శక్తిని మనం ఏమంటాం? జ్ఞానము అంటాం. జ్ఞానము మనకి మూడవ నేత్రంతో పోలిస్తారు అందుకే. కాబట్టి జ్ఞానం అనేది మనిషికి మూడవ నేత్రం, వేరే ప్రపంచాన్ని మనకి చూపిస్తుంది. ఈ ప్రపంచంలో మన మామూలు ఈ దేహానికి ఉండేటువంటి చర్మ చక్షువులకి అందనటువంటి విషయాల్ని కూడా మనకి దృగ్గోచరమయ్యేటట్టు, మనోగోచరమయ్యేటట్టు చేయగలిగేటటువంటి శక్తి జ్ఞానానికి గనక నిత్య శుద్ధాయన మహా నిత్య జ్ఞాన స్వరూపురాలు అమ్మవారు. ఆమె యొక్క లక్షణం అది. నిరవధ్య అంటే చెప్పరానిది అంటూ ఏమీ లేనిది, అనగా నిందింపదగినది గాని వంకబెట్ట గాని ఏమీ లేనిది అని అర్థం. నిందించడానికి గాని ఇలా ఉందని వంక చెప్పడానికి కానీ ఏమీ లేనిది అమ్మవారు. నిరవధ్య. అవధ్యము అంటే వంక పెట్టడం, నిరవధ్యము అంటే ఎటువంటి వంక పెట్టడానికి అవకాశం లేదు. అమ్మవారిని ఇలా తప్పుగా ఉంది లేదా ఇలా బాగోలేదు అని చెప్పడానికి ఏముండదు ఆమెలో. కాబట్టి బంగారం బంగారంలానే ఉంటే వంకలు పెట్టడానికి అవకాశం ఉండదుగా. ఉదాహరణ అంతే. బంగారం బంగారంలా ఉంది, అందులో ఇంకా ఇది బంగారం, ఇందులో ఇది ఇలా ఎందుకుంది అనడానికి ఏం లేదు. అంతా బంగారం, అది ముద్దది. అందువల్ల అమ్మవారిలో అటువంటి లక్షణం ఉన్నది గనక, అటువంటి ప్రకాశం ఉన్నది గనక, ప్రకాశమే అమ్మవారి యొక్క స్వరూపము గనక మనం బంగారంతో అమ్మవారిని పోలుస్తాం. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజత సృజాం అంటూ ఉంటాంగా, మనం వర్ణిస్తాంగా శ్రీ సూక్తంలో. కాబట్టి హిరణ్యవర్ణం అని ఎందుకన్నామండి అంటే, పచ్చనైనటువంటి కాంతితో ప్రకాశించేటటువంటిది జ్ఞానము, తెల్లనైనటువంటి కాంతితో ప్రకాశించేటటువంటిది జ్ఞానము, స్వర్ణము. వీటికి ప్రత్యేకత ఏమిటి అంటే, వాటిలో ఎటువంటి దోషములు ఆరోపించటానికి అవకాశము లేనటువంటివి కనుక, అత్యంత విలువైనవి, అత్యంత ఉత్కృష్టమైనవి గనక అమ్మవారు కూడా అటువంటి లక్షణాలనే కలిగి ఉంటుంది. నిరవధ్య. అందువల్ల అమ్మవారు అన్ని విధాల పరిపూర్ణమైన సల్లక్షణాలతో ఉండేటటువంటి సౌందర్య నిధి, మంచి లక్షణాలు, అన్ని శుభ లక్షణాలని కలిగినటువంటిది. కాబట్టి అమ్మవారు నిత్య నిరవధ్య.
ఆ అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి కాబట్టే స్త్రీ శుభగే అంటాం. ఎప్పుడు అంటామండి? మాంగళ్యం ధారణ జరిగేటప్పుడు వరుడు అమ్మవారికి ఇచ్చేటటువంటి వాగ్దానంలో చెప్తాడు, మాంగళ్యం తంతునాని మమ జీవన హేతునాం కంటే బద్నామి శుభగే హే శుభగే. సర్వ శుభలక్షణాలు కలిగిన దానా అంటే సాక్షాత్ పరమేశ్వరి స్వరూపము నీవు అని భావించటం. అంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి లేదా అమ్మవారి యొక్క రూపానికి ప్రతిరూపమైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి నీ యొక్క మెడలో ఈ మంగళసూత్రాన్ని కడుతున్నాను అంటాడు. శుభగే అన్న పదానికి అంత మహత్తుంది. ఎందుకు? అక్కడ వంక పెట్టడానికి ఏమీ లేదు. అదన్నమాట నిర్వద్య అంటే. అందువల్ల అమ్మవారే అన్నిటికీ ప్రమాణం కాబట్టి అమ్మవారికి పోల్చడానికి ఇంకే ప్రమాణము ఏ పోలిక సరి తగదు, సరిరాదు గనక, మన సరి పోల్చలేము గనక అమ్మవారు నిర్వద్య అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అమ్మవారిని నిర్వద్యాయ నమః అని 4 అక్షరాల నామంతో మనం పూజిస్తాం. అంతేకాకుండా అమ్మవారి మరొక లక్షణం ఏమిటి అంటే నిరంతరా. ఎక్కడా కూడా సందు ఖాళీ అనేవి లేనటువంటిది. నిరంతర 4 అక్షరాల నామం ఇది కూడా. అంటే అంతరము అనే పదానికి అవకాశము, అవధి, హద్దు, ఛిద్రము, భేదము ఇలాంటి అర్థాలు ఉన్నాయి. కానీ ఇవేవి అమ్మవారికి వర్తించవు. ఆమె నిరంతర, అంతరములు లేనటువంటిది. ఇందాకే చెప్పుకున్నాం కదా, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ. నిత్యబుద్ధ అంటే సంపూర్ణ జ్ఞాన స్వరూపిణి. జ్ఞానం ఎలా ఉంటుందండి అంటే జలధారలా ఉండదు. జ్ఞానము తైలధారలా ఉంటుంది అని గురువులు చెప్తూ ఉంటారు. తైలధార అంటే నూనె ఒక పాత్ర నుంచి వేరొక పాత్రలోకి వంపామనుకోండి, అలా పోస్తే ధార చూడండి, మధ్యలో ఎక్కడా కూడా గ్యాప్స్ ఉండవు. పైనుంచి కింద వరకు ఒకే అంటుకుని మరి అణువులన్నీ అంటుకుని ప్రవహిస్తాయి, ఏకధారగా ప్రవహిస్తాయి. అలాగే జలధార ఒక పాత్ర నుంచి వేరే పాత్రలో నీళ్లు పోసామనుకోండి, చూడండి జలధార ఎలా ఉంటుందో. బిందువులు బిందువులుగా పడుతుంది, మధ్యలో అంతరాలు, అవకాశాలు, గ్యాప్లు ఉంటాయి. జ్ఞానం అనేది తైలధారలా ఉండాలి, జలధారలా ఉండకూడదు. అమ్మవారు సాక్షాత్ జ్ఞాన స్వరూపిణి కనుక ఆమె నిరంతరా, ఎటువంటి అవకాశములు, సందులు, ఛిద్రాలు లేనటువంటిది అమ్మవారు. కాబట్టి ఎవరితోనూ ఎప్పుడు ఎక్కడా కూడా భేద దృష్టి లేనిది. ఆవిడే అన్నీ అయితే భేదం ఎందుకు ఉంటుందండి? అది మనం చెప్పుకోవాలి. లోపాలు లొసుగులు లేనిది, విరామం లేకుండా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కృత్యాలు నిర్వహించేటటువంటి కాలస్వరూపిణి. ఎక్కడ విరామం విసుగు లేకుండా చేసేది కాబట్టి నిరంతరాయంగా అమ్మవారు పని చేస్తూనే ఉంటుంది. అందుకే ఆవిడ శ్రీమహాతల్లి, శ్రీమాత, శ్రీమత్ సింహాసనేశ్వరి పరిపాలిస్తోంది ఇన్ని లోకాలని ఆ చల్లని తల్లి తన దృష్టితో. అంటే అందుకు కారణం ఆమె యొక్క ఈ నిరంతరాయమైనటువంటి శ్రమ, కృషే కారణం. కాబట్టి ఆవిడ కాలస్వరూపిణి ఈ పంచకృత్యాలని నిర్వహిస్తూ పంచకృత్య పరాయణ అని కూడా మనం చెప్పుకుంటాం. అందువల్ల అమ్మవారిని మనం నిరంతరా అని పిలుస్తాం. నిష్కారణ. నిష్కారణ అంటే ఎటువంటి కారణము లేనిది. అమ్మవారు ఉండడానికి కానీ, సృష్టి స్థితిలో పంచకృత్యాలు నిర్వహించడానికి కానీ కారణం ఏమిటి అని మనం ఆలోచించామనుకోండి, అక్కడ మనకి ఆన్సర్ దొరకదు. ఏ కారణం చేత అమ్మవారు ఇదంతా చేస్తోంది, ఎందుకు ఇంత కష్టపడుతోంది అంటే మనందరికీ తన లీలను చూపించడం కోసం, తన వైభవాన్ని మనకి అవగతం చేయడం కోసం, ఒక లీలగా మనందరి యొక్క తన వంటి మన స్వరూపాలని సృష్టించి, జీవరాశులను సృష్టించి, వాటిలో తన యొక్క చైతన్యం యొక్క వివిధత్వాన్ని, తన చైతన్యంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజ్ఞలని దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అమ్మవారు. అది ఆమెకు ఒక ఆట, వినోదం. బాలా లీలా వినోదిని అని మనం చెప్పుకుంటాంగా, ఆ రకంగా అమ్మవారు ఏమిటంటే తానే తనలోనే ఉన్నటువంటి మనలాంటి వారిని సృష్టించి మనతో ఆడుకుంటూ
మనలోనే ఉంటూ తానే ఆడుతూ తానే దర్శకురాలై తానే నటించేటటువంటి మనలాంటి శక్తులన్నింటినీ కలుపుకొని ఈ మొత్తం విశ్వాన్ని అంతర్బహిర్ తత్వాలు రెండు తానే ఆనందించేటటువంటి పరతత్వమై ఉంటుంది. అటువంటి పరతత్వమైనటువంటి అమ్మవారే నిష్కారణ. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏమిటి అని అడిగితే నా ఇష్టం అంటుంది అమ్మవారు. ఇది అసలైన సిసలైన కారణం. ఎవరు ఏ పని చేసినా చేయకపోయినా నా ఇష్టం అన్నదే అసలైన కారణం. మిగతావన్నీ కుంటి సాకులే. అమ్మవారికి నచ్చింది కాబట్టి ఇదంతా చేస్తున్నాను. ఎందుకు చేసావురా అంటే నాకు నచ్చింది చేశాను. చిన్నపిల్లలు అంటుంటారు చూడండి, ఏమరా ఎందుకు ఇది పాల్గొట్టావంటే పగిలిపోయింది అంటాడు. అది పగిలిపోలేదు, వీడు పగలగొట్టాడు. ఎందుకు పాల్గొట్టావు? ఇంకా గట్టిగా మాట్లాడితే నా ఇష్టం పగలగొట్టాను అంటాడు. నీ ఇష్టానికి పాల్గొట్టావా? ఇప్పుడు దానికి ఏమంటాం మనం? ఇలాంటి పిల్లవాడు పెంకివాడు అయిపోయాడు అనుకోవడానికి ఏం లేదు. ఆ స్వభావం అంతే. అలాంటి స్వభావం కలిగినటువంటిది, నిర్మలమైనటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు ఇది ఒక లీలగా ఈ ప్రపంచాన్ని సృష్టిని నడిపిస్తుంది కనుక అటువంటి లీలా స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి మనందరినీ కూడా చక్కగా కరుణించమని ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు సార్.